ప్రభునందు ప్రియ దేవుని సంఘపు నాయకులారా, రాజమండ్రి ఆ, దేవుని సంఘపు పరిశుద్ధులారా, ప్రభు అయిన యేసు శుభనామమున ఈ యొక్క ఆ, కూడికకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభు నుండి శుభములు మనందరికీ కలుగును గాక. ప్రతి ఏడాది అంటే ఏడాదికి ఒకసారి వారం రోజులు దేవుని సంఘాలన్నీ ఆమ్, ఒక ఫెలోషిప్ ప్రేయర్ వీక్గా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రార్థనతోనే సమస్యలు పరిష్కరించగలము అనేటువంటి ఉద్దేశంతో కలిసికట్టుగా ప్రార్థన చేసినప్పుడు, మనం చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా సమాధానం ఇస్తాడనే ఆశ ద్వారా ఈ ప్రేయర్ వీక్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 19 ఏప్రిల్ అంటే నెక్స్ట్ సండే, రేపు వచ్చే సండే, ఇవాళ థర్స్డే కదా, 19th ఏప్రిల్ నుండి 25th ఏప్రిల్ వరకు వారం రోజుల పాటు ప్రతిరోజు సాయంకాలం పూట చర్చ్లో కూడి లేక మనము జూమ్లో ప్రార్థన చేస్తాం. ప్రార్థన వారంగా గడపడానికి దేవుడు మనకు అవకాశం దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఈ వీక్ ఆఫ్ ప్రేయర్ 2026 యొక్క అంశం ఏంటంటే గివింగ్ అవర్ సెల్స్ టు ప్రేయర్. అంటే ప్రార్థనకు మనల్ని మనము అంకితం చేసుకోవడం, అంటే కమిట్మెంట్ అయిపోవాలి, ప్రార్థన చేయాలి అనేటువంటి విధానంలో వెళ్ళాలి. కీర్తనాకారుడు 109వ కీర్తన 4లో దావీదు భక్తుడు ఇలా రాస్తాడు: నేను ప్రార్థన చేయుటకు నన్ను నేను అప్పగించుకుందును అంటాడు. అంటే మనము వి మస్ట్ గివ్ అవర్ సెల్స్ టు ప్రేయర్. అంటే ప్రేయర్కి డివోషన్గా మనం అప్పగించుకోవాలి. ఆమ్, నేను 4వ వచనం, 109:4లో ఇంకా ఏమంటాడంటే, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు శత్రువులు ఎక్కువైపోయారు, వ్యక్తిగత దాడులు పెరిగిపోయాయి, నన్ను చాలా బలహీనపరుస్తున్నాయి నా మీద వ్యతిరేకత. అయినప్పటికీ నేను మా నా వ్యక్తిత్వాన్ని మా క్యారెక్టర్ అసాసినేషన్ హననాన్ని చేస్తున్నప్పటికీ, ద్రోహాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ నేను ప్రార్థన మానలేదు అని భక్తుడైన దావీదు అంటాడు. 143వ దావీదు కీర్తన ఒక మనకి ఒక బలం ఇవ్వడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. సహాయము, ప్రోత్సాహము, మార్గనిర్దేశము, దేవుని యొక్క నమ్మకత్వము, ప్రేమ కొరకు మనము మొరపెట్టే విధంగా 143వ దావీదు కీర్తనను ఎంపిక చేయడం జరిగింది. మనమంతా కూడా సంఘాల్లో సవాళ్ళు, వ్యక్తిగతమైన సవాళ్ళు, కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. అయితే సమిష్టిగా దేవుని సంఘాలన్నీ ప్రార్థనలో మరి ప్రార్థనలో ఏకీభవించడానికి కీర్తనలో 143వ కీర్తనను ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ ఇయర్. మనం కూడా కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటాం. ఈ వారమంతా కూడా సహవాసమంతటా కలిసి ప్రార్థించాలి. వ్యక్తిగతంగా ఇంటి వద్ద చేసుకునే ప్రేయర్లోను, సామూహిక ప్రార్థనలోను ఈ 143వ కీర్తనను మనము తీసుకుని రోజు ప్రార్థన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. మరి లూకాసు వార్త 18:1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. అంటే మనము బిజీ లైఫ్‌లోనే ఉంటాం. చదువుకునేవాళ్ళు చదువు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఉద్యోగాలు, ప్రీచర్స్ అయితే ప్రీచింగ్‌లోనూ ఉంటారు. అయితే ఈ ప్రార్థన అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. నిత్యము ప్రార్థన చేయమని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే పగలు, రాత్రి తనను గూర్చి మొరపెట్టు వారికి ఆయన జ్ఞాపకం చేస్తాడు తప్పనిసరిగా. అయితే ఒక హెచ్చరిక లూకాసు వార్త 18:8లో వ్రాయబడి ఉన్నది. అదేంటంటే ప్రభువు మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటాడా? అంటే పరిస్థితులంతా దారుణమైపోతాయన్నమాట. మీరు చూస్తున్నారు కదా! ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. మిడిల్ ఈస్ట్ అంతా యుద్ధాలు, యూరప్‌లో కూడా అరాచకము, భారతదేశంలో కూడా అణచివేత ధోరణి. చాలా దారుణంగా, అంటే మనం పైకన్నీ చెప్పలేము గానీ, దారుణమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తముగా ప్రభువు రాకకు అతి సమీపముగా దగ్గరున్నామని సూచిస్తున్నాయి. ఆ లూకాసు వార్త 18:8 అంటాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద అసలు విశ్వాసులు ఉంటారా? అన్నంత దారుణంగా ఉంటుందని ఇక్కడ ఒక ప్రశ్నను వేస్తున్నాడు ప్రభువు. న్యాయం తీరుస్తాడు మన ప్రభువు.
దేవునికి విశ్వాసంతో ప్రార్థన చేయడమే మనం చేయాలి. మన ప్రార్థనకు మనం అంకితం చేసుకోవాలి. లార్డ్స్ డే 19 ఏప్రిల్ 2026 అంటే ఆదివారం నాడు జరిగేటువంటి ఆ ఆరాధనకు దీనికి సంబంధం లేదు. ఆ రోజు ఈవినింగ్ ఎప్పుడో మీరు కూర్చొని మన సంఘంలో అయితే 7 రోజులు 7గురు వ్యక్తులకి మనము అలాట్ చేస్తున్నాం. ఆహ్, మొదటిది ఆదివారం నాడు నేనే చెప్తాను. తర్వాత జాకబ్ సుమన్, తర్వాత రోజు సువన్ రతన్, ఐజాక్ గారి యొక్క మా కుమారుడు, తర్వాత బ్రియాన్ మోజెస్, తర్వాత చిరు, సన్నీ, ఆ విధంగా 7 రోజుల్లో 7గురిని మనం ఎంపిక చేసుకొని ఆ స్మాల్ డివోషన్ ఇవ్వాలి. అంటే వెరీ స్మాల్ డివోషన్ 5, 10 నిమిషాల కంటే డివోషను ఎక్కువ అవ్వద్దు. ఆ విధంగా ప్రార్థనలకి ఎక్కువ సమయం ఇవ్వాలి. సాధారణంగా మనము జెంట్స్‌ని ప్రేయర్ చేయిస్తా ఉంటాం. సో, ఈ సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాను. కీర్తనాకారుడు ఆదివారం నాడు ప్రార్థన అంశానికి ఈ యొక్క వాక్యము తీసుకొనడం జరిగింది. 109వ కీర్తన 1, 4 నా స్తుతికి కారణభూతుడగు దేవా మౌనంగా ఉండకము. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. కనుక నేను మానక ప్రార్థన చేయుచున్నాను. అంటే స్తుతులకు కారణభూతుడు దేవుడే. నువ్వు మౌనంగా ఉండొద్దు అంటున్నాడు. బీ నాట్ సైలెంట్. ఎందుకంటే మేము కొట్టబడుతున్నాం. మా సంఘాలన్నీ కూడా దాడికి గురవుతున్నాయి. మానసికంగా కృంగిపోతున్నాం. మానసికమైనటువంటి వ్యధ. అదేవిధంగా ఇంకా మేము మా మిషనరీలు ఉండకపోవచ్చును. మరి ఎలాగా పరిపాలన వారు చేయుదురు? అనేక రకములైనటువంటి నాయకుల మధ్య సయోధ్య కొంత కొరతగా ఉంటుంది. మానవులు కదా! పరిశుద్ధులైన మానవులైన ఈ వారి యొక్క నైజం అందరూ ఒకే త్రోవలో వెళ్ళాలని ఉండదు కదా! కనుక మరి నువ్వు మా మీద ప్రేమ చూపించయ్యా అని ప్రార్థన చేయడం. అంటే మనం ఇప్పుడు బైబిల్‌లో ఏమి రాయబడి ఉందంటే హ్మ్. కాపరి ఆహ్, లేనప్పుడు కాపరి లేనప్పుడు మంద చెదరగొట్టబడుతుంది. అప్పుడు తోడేళ్ళ వంటివి కూడా ప్రవేశిస్తాయి మందలో. ఇలాంటి విషయాలన్నీ కూడా మనము చర్చించుకుంటాం ఇక్కడ. జస్ట్ 5 మినిట్స్. జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు ఎదురవుతా ఉంటాయి. మరి మనం సహాయం చేయడానికి మనకెవరు దిక్కు? దేవుడే దిక్కు. మన కోసం క్రీస్తులో మన సోదరుల కోసం, సోదరీమణుల కోసం ఈరోజు బాబాసాహెబు మనందరి గురించి ప్రార్థన చేస్తాడు. నాయకుల గురించి, సంఘస్థుల గురించి. అలాగ అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉండడం అనేది మనకు ధన్యతది. దేవుని సంఘాల్లో ఉన్నటువంటి వారందరి కొరకు కూడా ప్రార్థన చేయాలని మనము అంకితం చేసుకోవడం. ఇది ఆదివారం నాడు. ఇప్పుడు నేనెలా చెప్పానో అలాగా ఆదివారం నాడు మీకు పరిశుద్ధాత్మ ఎలా నడిపింపిస్తే ఆ విధముగా ఒక 5, 10 నిమిషాలు డివోషన్ చేయండి. తర్వాత ప్రేయర్స్‌కి ఇంకా ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ప్రేయర్ పాయింట్స్ ఏంటన్నవి కూడా చివరన చూద్దాం. మండే నాడు అంటే 20 ఏప్రిల్ దానికి కీర్తన 143, 1 అంటే మీరు గమనించినట్లయితే ఆదివారం నాడు మాత్రం 109, 1, 4 తీసుకున్నారు. అయితే ఇంకిక్కడి నుంచి 143వ కీర్తనలోనే వాక్యాలొస్తాయి. మండే నాడు అంటే 20వ తారీఖు 123వ కీర్తన 1లో ఏంటుందంటే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపములకు చెవియొగ్గుము. నా విశ్వాస్యతను బట్టియు, నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము. మేము నీతిమంతులం కాదు. యేసు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరి నువ్వు నువ్వు చాలా మా పట్ల విశ్వాస్యతను కలిగి ఉన్నావు. యేసు ద్వారా నీకు ప్రియ విశ్వాసులుగాను, బిడ్డలుగాను మేమయ్యున్నాం. ప్రభువా! కష్టకాలంలో నీ నీతిని బట్టి మాకు ఉత్తరం ఇయ్యయ్యా అని ప్రార్థన చేయడం. అయితే ఇక్కడ ప్రార్థన మనము చూసినప్పుడు ఆహ్, హ్మ్, ఆహ్, యూదా ప్రజల్లాగా, రోమన్ కాథలిక్‌లాగా మనము ప్రార్థన చేయకూడదు. యేసు ద్వారానే అన్నీ అయ్యేటట్టు, యేసు ద్వారానే రక్షణ మనకొచ్చింది కాబట్టి, యేసు ద్వారా మాత్రమే మనం ప్రార్థన చేయాలి. యెహోవా నామమున ప్రార్థన చేయుచున్నాము. లేకుంటే మాత మా ప్రార్థనను మా యేసు ద్వారా దేవునికి అంగీకరింప చేయమని ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు మనం.
మనం ఓన్లీ యేసు ద్వారా మాత్రమే. యోహాను 14, 12 మా 14లో యేసు ప్రభు ఏం చెప్పాడంటే 13వ వచనంలో, "మీరు నా నామాన్ని దేన్నడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడడానికి దాన్ని చేస్తాను." నేనే చేస్తానంటున్నాడు. తండ్రి మహిమపరచబడడానికి నేనే మీకు చేస్తాను అంటున్నాడు. 14లో ఏమో ప్రామిస్ చేస్తున్నాడంటే, "నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును." అంటే మనం చేయవలసిందేంటంటే, వి మస్ట్ ప్రే టు గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు నామమున ప్రార్థించుచున్నాము. యేసు నామమున ఈ ఆరాధనని మీకు అర్పించుకుంటున్నామనే విధానంలో, యేసు ద్వారానే మన యొక్క స్థితిగతులు, మన జీవితము, మన రక్షణ, పరలోకానికి వెళ్ళడం త్రూ జీసస్ క్రైస్టే మనమంతా ఎవ్రీథింగ్. యేసు ప్రభువు కూడా యోహాను సువార్త 14వ వచనంలో అంటాడు, "నా నామం బట్టి మీరేమడిగినా నేను చేస్తానన్నాడు. వాటెవర్ యూ ఆస్క్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ ఇన్ మై నేమ్. ఇఫ్ యూ ఆస్క్ ఐ విల్ డూ ఇట్" అంటున్నాడు. సో, ప్రభైన యేసు నామంలో ప్రార్థిస్తూ ప్రార్థనలు ఆలకించమని వేడుకోవడం. దేవుడు మరి ఆయన మనకు జవాబిస్తాడు. ఆయన విశ్వాసులకు తీర్పు తీరుస్తాడు. అంటే మనకు సరైన జవాబొస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తానుసారముగా మనం ఏ పాయింట్ అడిగినా సరే, నీ చిత్తమైతే ఇది అనుగ్రహించు దేవా. నీ చిత్తమైతే మాకు ఆరోగ్యం ఇవ్వు దేవా. నీ చిత్తమైతే ఈ సమస్యలు పోయే విధంగా చెయ్యి దేవా. నీ చిత్తమైతే మా యొక్క మిషనరీలను మళ్ళా తిరిగి వచ్చేటట్టు చెయ్యి దేవా. నీ చిత్తమైతే అలజడులు పోలాగున చేయండి ప్రభువా. ఇలా అన్ని చిత్తానికే అప్పగించేసేయాలి. మనం వీఆర్ నాట్ ద పీపుల్ టు డిక్టేట్ గాడ్. ఎప్పుడు ఆయన న్యాయమైనదేదో ఆయన చేస్తాడు. ట్యూస్‌డే 21 ఏప్రిల్‌లో మళ్ళా 103 తీసుకుంటారు. 5, 6 పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ క్రియలను ధ్యానించుచున్నాను. నేను నీ చేతి పనులను యోచించుతున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము అవుచున్నది. అంటే భక్తుడైన దావీదు చాలా డిప్రెషన్ స్టేట్‌లో అంటే న్యూనతాభావంతో ఒక డిఫీటెడ్ పర్సన్‌గా అయిపోయాడు. ఐ స్ప్రెడ్ ఔట్ మై హ్యాండ్స్ టు యూ. నా చేతులు నేను చాచుతున్నాను దేవా. ఐ థర్స్ట్ ఫర్ యూ లైక్ ఏ పాచ్డ్ ల్యాండ్. ఎండిపోయిన భూమిలాగా అయిపోయింది. నాకు దాహం అలాగొస్తుంది అని అంటున్నాడు. ఆరో వచనం, ఆరో పాయింట్‌లో 143:5లో అంటున్నాడు. ఐ రిమెంబర్ ద డేస్ ఆఫ్ లాంగ్ ఎగో. పూర్వకాలంలో నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమగా చూసావో దేవా! నీ పనులు బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అందుకనే ఈ పూర్వకాలపు పనులు దేవుని పనులు మనం ఏ విధంగా మనం పుట్టినప్పటి నుంచి యవ్వన కాలంలో పెద్దదిగాక ఇంకా మేమైతే వృద్ధులు అయిపోతున్నాం. ఈ దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో మా పట్ల, మన చర్చ్ పట్ల ఎంత ఆయన ప్రేమ చూపించి ఎంత అభివృద్ధి చేశాడు. 1999 ఫిబ్రవరి 14న రాజమండ్రి చర్చ్ ఫస్ట్ చర్చ్‌గా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పబడింది. తదుపరి ఇప్పుడు 17 సంఘాలొచ్చాయి. ఈ సంఘాలన్నిటిని ఆశీర్దిస్తున్నావు దేవా! నీ నీ యొక్క గొప్పతనం బట్టి, నీ చేతి పనిని బట్టి నీకు స్తుతులు అని పూర్వపు రోజులను మనం జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ అంటున్నాడనమాట. అందుకనే మనం ఒక పాట పాడుతూ ఉంటాను అకేషన్స్‌లో. అది మీకు బాగా తెలుసు. Count your blessings, name them one by one. Count your blessings, see what God has done. Count your blessings, name them one by one. It will surprise you what the Lord has done. ఓ విశ్వాసి, ఆయన ఏమేమి నీ పట్ల చేసి ఉన్నాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకో. పూర్వకాలం నుంచి జ్ఞాపకం చేసుకో ఆశీర్వాదాలు. ఒకవేళ నువ్వు కూర్చుని ఆలోచిస్తా ఉంటంటే ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వన్ బై వన్ ఒకటి నెమరేసుకుంటుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మనం ఏం చేయలేం. దేవునికి స్తుతులు తప్ప. ఇది ట్యూస్‌డే నాడు పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి. తద్వారా పూర్వకాలంలో దేవుడు ఇశ్రాయేలీయులకి ఏ మేలు చేశాడు, పూర్వకాలంలో భక్తులకు ఏ విధంగా ఆదరణ చూపించాడని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనము చెప్పుకొనవచ్చును. దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది ప్రార్థనకు ఇంధనం అంటున్నాడు. అంటే
ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అని ప్రార్థనలోనే కాకుండా, ప్రార్థనకు ముందు వాక్యాన్ని ధ్యానించడం అనేది పరిపాటి. అంటే ప్రార్థన ఒక ఫ్యూయల్ లాగా ప్రార్థనకి ఒక ఇంధనంలాగా, ప్రార్థన పనిచేసేదిలాగా ఉండాలి అంటే, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయాలి, ధ్యానించాలి. అదొకటి మర్చిపోకండి. సో, పోరాటాలు, కష్టాలు, ఆందోళనలు మనకి ఒక్కొక్కసారి నిరాశ, నిస్పృహలు ఈ భక్తిలో మనకి ఏమొస్తుంది? ధనము ఏమి సంపాదించుకోలేకపోతున్నాము. మనము ఈ మన మన జీవితాలన్నీ కూడా అన్ని కష్టాలుగానే ఉన్నాయి. ఈ యొక్క సేవ మేము చేయడం వల్ల అనేటువంటి విధానంలో ఒక్కొక్కసారి మైండ్ అలా ఉంటుంది. అప్పుడు మనము తప్పనిసరిగా దేవునిని ఆత్మ ద్వారా ప్రార్థన చేయాలి. మన జీవితంలో, మన సొంత జీవితాల్లో నిరాశ, నిస్పృహలు వస్తా ఉంటాయి. ఇతరుల జీవితాల్లో కూడా నిరాశ, నిస్పృహలు వస్తా ఉంటాయి. అయితే దేవుని సంరక్షణ కొరకు మనము హృదయపూర్వకంగా ధ్యానించినట్లయితే మనకు సమాధానం వస్తుంది. ఇక వెన్స్‌డే 22 ఏప్రిల్ అన్ని సామ్స్ 143 ఒక్క ఆదివారం తప్పించి 143:8 ఇక్కడ వాక్యంగా ఎంపిక చేసుకొని ఉన్నారు. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నమ్మిక సరిగ్గా పడలేదు ఇక్కడ. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయం నేను కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సును నేనెత్తుకొని ఉన్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. లెట్ మీ హియర్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్ యువర్ స్టెడ్‌ఫాస్ట్ లవ్. యూ మేక్ మీ నో ద వే ఐ షుడ్ గో. యూ లిఫ్ట్ అప్ మై సోల్. అంటే ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే దేవుని యందు నమ్మకం. మనం ఉదయమే లేచేటప్పటికి దుర్వార్తలు వస్తూ ఉంటాయి. చాలామంది వాట్సాప్ బైబిల్ చదవరు గానీ, ప్రార్థన చేసుకోరు గానీ, పక్కలోనే ఈ ఫోన్ పెట్టుకొని వాట్సాప్ చూసుకుంటా ఉంటారు. అది మంచి పని కాదు. అది మానేసేయండి అలాగా. పొద్దుటే సెల్ ఫోన్ చూడడం అనేది. లేవగానే లేచి ప్రార్థన చేయండి. మనసులో దేవా రాత్రంతా సుఖమైన అనుగ్రహించావు. రోజు నిద్రను అనుగ్రహించు. ఉదయకాలమనే మమ్మను, మా కుటుంబాన్ని, సంఘాన్ని కాచి కాపాడు. దేవుని చిత్తమైతే బైబిల్ వాక్యం. నేనెప్పుడు కూడా బైబిల్ చదువుకొని అప్పుడు ఆ దినచర్య మొదలుపెడతాం. తర్వాత కుటుంబ ప్రార్థన కూడా ఉంటుంది. అప్పుడు దిన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతాం. అందువలన మనమేంటంటే ఉదయమే లేచినప్పుడు దుర్వార్తలు వస్తే మానసికమైనటువంటి అలజడొచ్చేస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు కూడా వాట్సాప్ చూడకూడదు. ఎందుకంటే దుర్వార్త ఏదో వస్తే పొద్దుట తెలుస్తదిలే అనుకోవాలి గానీ, ఆ నిద్ర పట్టదు. కలతొచ్చేస్తదనమాట. అందువలన దేవుడినెప్పుడు కూడా కృపావార్తే నాకు వినిపించు దేవా! రోజు దుర్వార్తలు వినకుండా చేయి ప్రభువా అని. దుర్వార్త అంటే యుద్ధం కూడా దుర్వార్తే. చర్చిలన్నీ కూలగొట్టేస్తున్నారంటే దుర్వార్తే. ఈ దుర్వార్తలే కదా! అందువలన దేవా! మేము ఈ కష్టకాలంలో ఏ విధంగా నడవాలో మాకు నేర్పుము దేవా! సో, దేవునిపై ప్రార్థనాపూర్వకంగా ఆధారపడి రోజును ప్రారంభించాలి. నేను మా సంఘస్థులు గత 2, 3 ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా థాంక్ యూ జీసస్ అని మార్నింగ్ అని అలవాటు చేశాను. థాంక్ యూ జీసస్. యేసయ్యా! నీకు వందనాలు. ఎందుకంటే రాత్రిలో ఏమవుతుందో మనకు తెలీదు. దొంగల భయమా? యుద్ధాల భయమా? ఒకరోజు ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ గారు ఒక వార్నింగ్ ఇచ్చారు. మొత్తం ఇరాక్ నాశనం అయిపోతుంది. నాగరికతే ఉండదు. పూర్తిగా నాశనం చేసేస్తాను. వాళ్ళ మాట వింటలేదు. 15 రోజులైనా, 20 రోజులైనా అనే విధానంలో ఒక వార్త ఇచ్చారు. ఒక నాగరికత పోద్దంటే ప్రపంచమే నాశనం అయిపోద్దనుకున్నారు కొంతమంది. ఆ ప్లేసే కాకుండా. సో, ప్రపంచమే నాశనం అయిపోద్ది అనంటే మనం ఉంటామో లేదో తెల్లారి గంటలకి ఆ వార్త వచ్చింది. పొద్దురికల్లా మనం ఉంటామో లేదో అని కూడా చాలామంది భయపడిపోయారు. ఏమో చెప్పలేం గదా! లేతే ఎర్త్‌క్వేక్ రావచ్చు. సునామీ రావచ్చు. ఎండలు ఠారెత్తిపోతున్నాయి. మనుషులు గూడా పెద్దవారు బయటికెళ్తే పిట్టల్లా రాలిపోతున్నారు. ఇయన్నీ గూడా కష్టాలే. ఇలాగా మనము దేవుని బిడ్డలంగా ప్రార్థనాపూర్వకంగా ఆధారపడి రోజును ప్రారంభించాలి. ఆయన ప్రేమామయుడు. ఆయనతోనే మన జీవితము సర్వాధిపతి అయినవాడు అని మనం ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతిస్తూ మన ప్రార్థనా జీవితంలో మనం ముందుకు పోవాలి. మరి ఆయన బిడ్డలుగా మనము జీవించాలి. ఆయన మార్గాన్ని ఎంచుకున్న వారముగా, దేవుని శాసనాలను మనము పాటించే వారముగా, మన జీవన విధానంలో మార్పు రావాలి. అవి రావాలంటే కీర్తనకారుడు 1లో చెప్పినట్లుగా మనం ఎప్పుడూ కూడా ఒకటో కీర్తన ప్రకారము మనం నడుచుకోవాలి మన జీవితాల్లో.
దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిలవక. అంటే దుష్టులు ఆలోచించేలాగా కీడు చేయకుండా మనం ఉండాలి. పాపులు పోయే మార్గంలో నిలవకూడదు. అపహాసకులు జోకులేసుకునేవాళ్ళు, సెటైర్‌లేసుకునేవాళ్ళు, గాసిప్పులు చెప్పుకునేవాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుకునేవాళ్ళు, అలాంటివి కూర్చుండగానే ఇలాగ యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. భక్తుడు నేను డివోషన్ చేస్తున్నప్పుడు డానియేలు రోజుకి 3 సార్లు దేవాలయపు కిటికీ వైపు చూసి ప్రార్థన చేసేవాడట. ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు, సింహాల బోనులో పడేస్తారనుకోండి. అది వేరే విషయం, దేవుడు తప్పిస్తాడు. అయితే మనము ఎన్ని సార్లు ప్రార్థన చేస్తున్నాం రోజుకి? నేనైతే క్షణక్షణము ప్రార్థన చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నేర్పారు. క్షణక్షణము ఒక బయటకెళ్తున్నామా చిన్న ప్రార్థన. భోంచేస్తున్నామా? చిన్న ప్రార్థన. కుటుంబంగా అంటే కుటుంబం కొరకు ప్రార్థన. అలా ప్రతిసారి ప్రార్థన చేయడమే. ఆయన్ని 3 సార్లు చేస్తే మనం 30 సార్లు పైగా రోజుకి చేసే విధానంలో ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు ఒకవేళ దూరంగా పోతా ఉంటంటే ఆటోమేటిక్‌గా నీకు ఇంకా దేవుడి మీద నమ్మకం పోతా ఉంటది. సో, మనము ఆ దుష్టుల్లాగా ఉండకుండా మనము నీతిమంతుల్లాగా మనం ఉండాలి. ఎందుకంటే యేసయ్య ద్వారా మనం నీతిమంతులయ్యాం. థర్స్‌డే అంటే నెక్స్ట్ థర్స్‌డేకి 23 ఏప్రిల్ 2026ని సామ్స్ 143:9 తీసుకున్నారు. అదేంటంటే యెహోవా నీ మరుగుజొచ్చి ఉన్నాను. అంటే డెలివర్ మీ ఫ్రమ్ మై ఎనిమీస్. ఓ లార్డ్ ఐ హావ్ ఆహ్, ఆహ్, ఐ ఐ హావ్ కమ్ ఫర్ యువర్ రిఫ్యూజ్. అంటే మరుగు అంటే ఇక్కడ శరణం శరణ్ణుకొచ్చేసాను. నాకు బాధలు, ఇబ్బందులు అనేకమైనవి వస్తున్నాయి. నన్ను నువ్వు కాపాడు. నువ్వే నా శరణము. శత్రువుల చేతిలోంచి నన్ను విడిపింపమని ఈ సామ్స్ కీర్తన 143:9లో వ్రాయబడి ఉంది. సో, మనకి అంతరంగికమైన శత్రువులుంటారు. చర్చ్ లోపల కూడా ఉండొచ్చు. సంఘం లోపల ఉండొచ్చు. లీడర్స్ లోపల ఉండొచ్చు. బహిరంగ శత్రువులు ఇలాగే ఉన్నారు. ఈ శత్రువులు వలన మరి మనకు మన మినిస్ట్రీకి ముప్పు కలిగేటువంటి విధానం ఒక్కొక్కసారి వస్తుంది. అలాంటి ముప్పు లేకుండా దేవుడు మన పక్షంగా ఉన్నాడు అని మనం తెలుసుకునే విధంగా శోధన నుంచి విమోచనకు మనం ప్రార్థనలు చేయాలి. అంటే డెవిల్ ఒక్కొక్కసారి మంచోళ్ళు కూడా డెవిల్స్‌లా మారిపోతా ఉంటారు. ఆ డెవిలిష్ దేవుని ఇప్పుడు ఇప్పుడు ఈ మినిస్ట్రీలో అంటే సేవలో శోధన ఎందుకొస్తుందంటే ఆ పరిశుద్ధాత్మను నమ్ముకోకుండా, పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా సేవ చేసేవాళ్ళు, పరిశుద్ధాత్మతో సేవ చేసేవాళ్ళ మీదకి దాడికెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళు ఇహలోకంగా అన్నీ ఆలోచిస్తా ఉంటారు. ఆత్మ ఆత్మ సంబంధంగా నడుచుకునేవాడు దైవజనుడుగా, మా ఓ పాస్టర్‌గా తన పని తను చేస్తా ఉంటాడు. అయితే పాలిటిక్స్ జరిపేవాళ్ళు లేకుంటే ఇహలోక పద్ధతుల్లో ఆలోచించే పాస్టర్లు సంఘానికి కీడు చేసేవారుగా ఉంటారు. కనుక వారి గురించి ప్రార్థన చేయాలి. వారి యొక్క వారి వారి శత్రుత్వం నుంచి దేవుడు మనల్ని తప్పించే విధంగా కూడా చేయాలి. సో, ప్రతిరోజు మన దినచర్యలో దేవుని రక్షణ సన్నిధిని చురుగ్గా వెతుక్కోవాలి. కీర్తన 46 ఇచ్చారు దానికి. దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, ఇలాగా మా గా గాడ్ ఆల్‌మైటీ ఈ గాడ్ ఈజ్ ఆల్‌మైటీ అన్నట్టుగా ఇక్కడ 46వ కీర్తనలో రాయబడింది. 9వ వచనంలో భూదిగంతముల వరకు యుద్ధము మాన్పువాడు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం అంటే ఎప్పుడో ప్రపంచ యుద్ధాలు నంబర్ 1 వరల్డ్ వార్ నంబర్ 1, నంబర్ 2 పెద్ద పెద్దయి జరిగాయి కూడా ఇంతకంటే పెద్దయి. కొన్ని లక్షల మంది హిరోషిమా, నాగసాకి మీద ఆటం బాంబులు పడడం వల్ల చనిపోయారు. అదే సమయంలో వరల్డ్ వార్ 2లో 60,00,000 మంది యూదుల్ని గ్యాస్ చాంబర్‌లో పెట్టి హిట్లర్ చంపేశాడు. భయంకరమైన దినాలు కూడా ప్రపంచం చూసింది. అయితే యుద్ధాలు మాన్పే కెపాసిటీ ఆయనకి మాత్రమే ఉంది. అని దేవుడి మీద దేవుడు ఆల్మైటీ గాడ్ అన్నట్టుగా ఆయనకే స్తుతి, ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించాలి. 10వ వచనంలో అంటాడు, ఊరకుండుడి నేనే దేవుడని తెలుసుకొనుడి. అన్యజనులు కూడా నన్ను మహోన్నతుడు అంటారు అన్న విధంగా ఇక్కడ రాస్తున్నాడు. 11వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు తోడై ఉన్నాడని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అంటే 143 బేసిక్
డివోషన్కి 9 థర్స్డే తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ మన 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 మనము ఏ విధముగా మన యొక్క దినచర్య దేవుని రక్షణ సన్నిధిని ఏ విధంగా వెతకాలనేది కీర్తన 46 చదువుకోమన్నారు. ఫ్రైడే 24 ఏప్రిల్ 2026లో సామ్స్ 143:10 ఫ్రైడే 143వ కీర్తన 10వ వచనములో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు అనుగ్రహించుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుము. కొన్ని ట్రాన్స్లేషన్లు ఏముందంటే, నీ చిత్తాన్ని ప్రకారమైన నడిచే విధంగా చేయుదేవా, నీ ఆత్మ నన్ను నీతి రాజ్యమునకు, నీతి గల రాజ్యం అంటే పరలోక రాజ్యానికి నడిపించే విధంగా చేయుదేవా అని కొన్ని ట్రాన్స్లేషన్లో ఉంది. తెలుగు ట్రాన్స్లేషన్ ప్రకారం అయితే, దేవా నీవు నా దేవుడవు, నీ చిత్తానుసారము ప్రవర్తించుట నాకు నేర్పము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అంటే నెమ్మది, నెమ్మది గల సమభూమి అంటే నెమ్మది గల ప్రదేశమందు నన్ను నడిపించము. కొన్ని చోట్ల ల్యాండ్ ఆఫ్ అప్రైట్ అని ఉంది. అంటే నీతి న్యాయములు జరిగించే ప్రదేశమునకు నన్ను నడిపింపము. ఈ ప్రపంచంలో నీతి న్యాయాలు కరువైపోయాయి. ఇంకా పరమునకే అక్కడ మనకి శ్రమలన్నీ పరలోకంలోకి వెళ్ళాకే పోతాయి. 1000 ఏండ్ల పాలనలో నీతి న్యాయాలన్నీ ఉంటాయి అని ఆ డైరెక్షన్‌లో దీన్ని అర్థం చేసు అర్థం చేసుకోవచ్చు. లేదు, ఈ లోకంలో మాకు శాంతి సమాధానాలు అనుగ్రహించు దేవా నీ చిత్తానుసారం. మెయిన్‌గా ఫ్రైడే 24 ఏప్రిల్ 2026 కీర్తన 143:10 ప్రకారం నీ చిత్తానుసారమే, ప్రతీదీ నీ చిత్తానుసారమే జరుగుటకు నీ కృపను దయచేయదేవా అని అనాలి. ఆ విధంగా మనము దేవుని చిత్తం ఏంటో మనం ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనము దేవుని చిత్తము, ఒక వివాహం జరుగుతుందనుకోండి, అలా ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ చిత్తమైతే జరిగే విధంగా చేయదేవా అని బిడ్డల కోసం చేస్తున్నారు, బిడ్డలు మీ మాట వింటలేదనుకోండి, నీ చిత్తమైతే వారిని సరిచేయదేవా అని అనాలి. ఎప్పటికప్పుడు దేవుడు తన చిత్త ప్రకారము ఆయన అపాయింటెడ్ టైంలో అవి జరుగుతాయి. అయితే మనం ఓపికగా దేవుని చిత్తం మీద ఆధారపడడం అనేది నేర్చుకోవాలని ఈరోజు లెసను. రోమా 12:1-2లో ఏముందంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించుకుని, మీరు చెప్పేసి ప్రార్థనలో దేవుని చిత్తం అనేయకూడదు. వీ మస్ట్ గివ్ సమ్ టైమ్ ఫర్ ది గాడ్స్ విల్ టు ప్రివైల్. దేవుని చిత్తం అనేది తెలుసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. అందువలన మీరు నూతనమై రూపాంతరం పొందండి అంటున్నాడు. అంటే డోంట్ కన్ఫర్మ్ టు ది ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ఈ ఈ లోకపు ఆచార పద్ధతులకు మీరు సమర్పించుకోకండి, అనుసరించొద్దు. మీ యొక్క మనస్సు నూతనంగా మారిపోవాలి. దేవుని చిత్తం ఏదో పరీక్షించి మీరు తెలుసుకోవాలి. ఇది షార్ట్‌గా 12 రోమా 12:2 గురించి చెప్పడం జరిగింది. దేవుడే నా దేవుడు మరియు మనకు దేవుడని ప్రకటించుకోవడం. నా దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడే గొప్ప దేవుడు, అందరి దేవుళ్ళు ఒక దేవుడు అని అనకూడదు మనం. అన్ని విగ్రహాల్లో ఒక విగ్రహం, యేసయ్య విగ్రహం అని అనకూడదు మనం. అందరి దేవుళ్ళని దేవుళ్ళు ఎవరు లేరు. ఒకవేళ దేవుళ్ళు ఉన్నారు అనుకుంటే, ఆ దేవుళ్ళో మన దేవుళ్ళకి మించిన వాడు ఇంకెవడు లేడు. మన దేవుడే గొప్ప దేవుడు. ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడు దేవుడు. మన దేవుడికి తిరుగులేదనమాట. అలాగే మన దేవుడిని మనం గొప్పగా చెప్పుకోవాలి. మనము ఎప్పుడు విగ్రహారాధన అనేటువంటి ఉచ్చులో పడకూడదు. అంటే బొమ్మలు పెట్టుకుని పూజించడం అనేది కాదు క్వెషన్ ఇక్కడ. నువ్వు దేన్నైతే ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమిస్తావో, అధికంగా దేన్నైతే నువ్వు ప్రేమిస్తావో అదే విగ్రహం. నువ్వు ఎవరినైనా సరే, బంధువులైనా, భార్య అయినా, బిడ్డలైనా, ధనమైన, పొజిషన్ అయినా, యేసు కాక మరి దేనిని అయినా నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే అది విగ్రహం అయిపోతుంది. బొమ్మలే విగ్రహాలని అనుకోవద్దు. సో యూ హ్యావ్ టు గివ్ వెరీ ఇంపార్టెన్స్ టు జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్. దేవుడు అంటే యేసు ప్రభు అన్నట్టుగా ఉండాలి. సో మనల్ని మా దేవుని యొక్క అపారమైన ప్రేమను గుర్తించడానికి మీరు ప్రయత్నం చేయండి. సాటర్డే ఏప్రిల్ 25 సామ్స్ 143:11 దీంతో క్లోజ్ అయిపోతుంది. యెహోవా నీ నామం బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణంను శ్రమల్లో నుండి తప్పింపుము. చర్చ్ ఈజ్ ఇన్ ట్రబుల్స్. నీ నామం బట్టి నేను కూడా బలహీనుడైపోతున్నాను. ఏజ్ వల్ల కానీ,
ఆర్థిక సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, మానసికమైనటువంటి ఒత్తిడి వీటన్నిటి వల్ల నాకు నీరసించిపోతున్నాను నేను. నీ నామం బట్టి నన్ను బ్రతికించు దేవా అని ఎవడికాడే ప్రార్థన చేసుకోవాలి. ఫర్ యువర్ నేమ్ సేక్ ఓ లార్డ్ ప్రిజర్వ్ మై లైఫ్. నా జీవితాన్ని నువ్వు ఇంకా పొడిగింపు. హిజ్కియా ఇచ్చినటువంటి ఆయుష్ ఇలాగే నాకు ఇవ్వు నీ చిత్తమైతే. ఇన్ యువర్ రైచియస్‌నెస్ బ్రింగ్ సోల్ ఔట్ ఆఫ్ ది ట్రబుల్. నా యొక్క ఆత్మ బలహీనమైపోయినట్లుగా ఉంటుంది. నా ప్రాణము శ్రమలు పడుతున్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఈ భారాన్ని, సేవా భారాన్ని నేను మోయలేకపోతున్నాను దేవా అని సేవకుడు. కుటుంబ భారాన్ని నేను మోస్తున్నాను గానీ, నాకు చాలా భారంగా ఉంటుంది దేవా అని. యువత యువకులైతే వారి జీవితము ఇంకా సెటిల్ అవ్వలేదు అంటే వాళ్ళు ఇంకేదో విధంగా సెటిల్ అయిన వాళ్ళు కూడా అనేకమైన శోధనలు, బాధలు, ఇబ్బందులు లేనటువంటి మానవ జీవితం ఉండదు. కనుకనే మనం దేవుని మీద ఆధారపడేటువంటి జీవితాలు ఉండాలి. దేవుడు మనలో కార్యం చేయాలని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మనము దేవుడు మన ద్వారా దేవుడు పడతాడు. దేవుని బిడ్డలుగా దేవుని పునరుజ్జీవము అనగా చైతన్యవంతమైన జీవితం తిరిగి పొందాలి. మళ్ళా దేవునిలో రోగి కోలుకొని మళ్ళా యాక్టివ్‌గా అయిపోయాడనుకోండి ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగే మనకు శోధనలు, చర్చ్‌కొచ్చిన శోధనలు, లేకుంటే మన సేవలో ఆటంకాలు ఇయన్నీ కూడా తొలగిపోయి మనమంతా కూడా సంతోషంగా అయిపోయే విధంగా తిరిగి మాకు మంచి చైతన్యవంతమైన సేవనివ్వు దేవా, జీవితాన్నివ్వు దేవా అని ఆ అనుభవంలోకి మమ్మల్ని తీసుకురా దేవా అని ప్రార్థన చేయాలి. బాధాకరమైన పరిస్థితుల నుండి రక్షణ కొరకు చేసే అభ్యర్థన. ఎందుకంటే బాధాకరమైనటువంటి విధంగా సేవకుడు సేవ చేయాలంటే కష్టం. బాధాకరంగా తల్లిదండ్రులు పిల్లల్ని నడిపించుకోవాలంటే, కుటుంబ పాలన చేయాలంటే కష్టం. ఆ బాధలన్నీ వస్తాయి. అయితే బాధలన్నీ దేవుని చిత్తంలో పోయే విధంగా దేవుని మంచి సన్నిధిలో ప్రార్థించడం. ఇవి 7 రోజులకి 7 పాయింట్స్ మీద ప్రార్థన చేస్తూ అదనపు ప్రార్థనా పాయింట్లు ఏమున్నాయంటే ఇవి కూడా ఇంచుమించు 9 పాయింట్లున్నాయి. ఇవి చదువుకుంటే అర్థమైపోతుంది. ఈ పీపీటీ కూడా వెంటనే ఇది మోడిఫై చేశాను. మొన్న నాయకుల మీటింగ్ అయినప్పుడు చేశాను గానీ కొంచెం హర్రీ బరీ అయింది. ఇప్పుడు కొంచెం దీన్ని మార్పు చేసి ఈరోజు మళ్ళా మీకు ఆంధ్ర సిఓజీ గ్రూప్‌లోనో పెడతాను. ప్రార్థనా పాయింట్లేంటంటే, అధికారము కలిగిన వారు, శక్తి కలిగిన వారు అంటే మన మీద అధికారులుంటారు, గొప్పవారుంటారు, పెద్దవాళ్ళుంటారు, మనల్ని పాలించేవారు. పత్రిక పాఠాల్లో రాయబడింది మనం సుఖంగా ఉండు నిమిత్తము మరి ఆ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మరి అలాగే కొంతమంది స్త్రీ పురుషులు ఆపత్కాలంలో దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఆళ్ళకేంటంటే స్థిరమైనటువంటి విశ్వాసం లేదాళ్ళకి. అలాగ పడిపోయేవాళ్ళంట. కొంతమంది చర్చ్ మానేస్తారు. కొంతమంది ఇప్పుడు ఇదేదో ప్రాబ్లమ్ వచ్చింది కదా! మానేస్తారు ఒకళ్ళిద్దరు. మన వాళ్ళని నిలబెట్టాలి. దేవుడు తప్పనిసరిగా మళ్ళా మనకు మంచి రోజులిస్తాడు. మీరేమీ భయపడిపోవద్దు అని ఆ విధంగా చెప్పాలి. మా సంఘంలో ఒక స్త్రీ మొన్నటి వరకు భయపడిపోయింది. ఆమె కొంచెం కౌన్సెలింగ్ ఇచ్చి ఏం జరగదమ్మా మీకు గాని, మీ బిడ్డలకు గాని ఎటువంటి ఇబ్బంది రాదు. ప్రభుత్వం వారి ఆంక్షలు నీ మీద పనిచేయవు అని అంది. మొన్న ఆదివారం నాడు పలకరించాను. ఏమ్మా ఇంకా భయపడుతున్నావు అంటే, సమస్యే లేదు పాస్టర్ గారు. సమస్యే లేదు. దేవుని నుంచి దూరంగా వెళ్ళమని గొప్ప సాక్ష్యం వచ్చింది. సో, పాస్టర్ షుడ్ స్పీక్ టు ది వీక్ పీపుల్ ఇన్ ద చర్చ్. మాట్లాడితే వాళ్ళే మారిపోతా ఉంటారు. 2 అత్యంత క్లిష్టమైన కొన్నిసార్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రభువుని కొంతమంది క్రైస్తవులు మన చర్చ్ ఆఫ్ గాడ్ అనే కాదు వేరే వేరే క్రిస్టియన్స్ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రభువుని సేవ చేస్తున్నారు. వారి గురించి ప్రార్థన చేయండి. కొంతమంది ఆప్తులను కోల్పోయిన వాళ్ళుంటారు. ప్రియులను కోల్పోయిన వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే యూత్ ఫెలోషిప్ ర్యాలీ అని ఏడాదికోసారి యువజనులు సదస్సు అని యూకేలో జరుగుతుంది. అది ప్రణాళికలు వేస్తున్నారట. దాని కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ఐదో పాయింట్ ఏంటంటే ఎస్ఎఫ్‌టి అంటే ఒక రేడియో ప్రసంగాలుంటాయి. ఆ రేడియో ప్రసంగాల ద్వారా బహుశా ఎడ్వర్డ్ గారు రేడియో ప్రసంగాలు విని ఈ ఈ ఛానెల్ మనకి రాదు. ఆఫ్రికా ఛానెల్ ఏదో ఇది. ఆఫ్రికా నుంచి వస్తుంది. దీంట్లో విని చర్చ్ ఆఫ్ గాడ్ నుంచి ఆయన ఒక సెమినార్‌లో వారు పాల్గొని చర్చ్ ఆఫ్ గాడ్ ఇండియా తీసుకురావడానికి వారు కృషి చేశారు. ఆ శ్రోతలు రేడియో ఛానెల్ ద్వారా ఎవరైతే దేవుని సంఘపు సత్యాలను వింటున్నారో వారి కొరకు. ఆరో పాయింటు
దేవుని సంఘాల్లో ఈ లార్డ్ సర్వెంట్స్ ఉంటారు, పాస్టర్లు ఉంటారు, డీకన్స్ ఉంటారు. వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి. 7వ పాయింట్ ఏంటంటే, ఆమ్, ఎవరైనా మన సంఘస్థులు చర్చ్ ఆఫ్ గాడ్ అంటే ఒక సంఘమనే కాదు, మొత్తం హౌస్ ఆఫ్ గాడ్ అంటే సంఘం. మన మన సంఘ మన కింగ్డమ్ లాగా మనం భావించి అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు నీతి న్యాయ లంచగొండలుగా కానీ, సాక్ష్యం పోయే విధంగా కానీ, అక్రమ సంపాదన సంపాదించే విధంగా కానీ సంఘస్థులు ఎవరు ఉండకూడదు. వారికి మంచి సాక్ష్యం వచ్చేలాగా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చేలాగా ప్రార్థన చేయాలి. 8వ పాయింట్ ఏంటంటే, చిన్న చిన్న సంఘాల్లో మాకు కానుకలు రావట్లేదు, సేవ చేయడానికి విదేశీయులు ధనం కూడా ఇవ్వట్లేదు, లేకపోతే ఎఫ్సిఆర్ఏ ద్వారా వచ్చేది కూడా ఆగిపోయింది అనే పరిస్థితులు తలెత్తాయి ఫ్యూచర్లో. అయితే వారు బలంగా సేవ చేసే విధంగా మనము ప్రార్థన చేయాలి. చిన్న చిన్న సంఘాల్లో అంటూ మనకు అనుకునేవి జరగట్లేదు అనుకుని నిరాశపడేట పాస్టర్ల గురించి కూడా ప్రార్థన చేయాలి మన సంఘాలు. 9, ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో సువార్త వ్యాప్తిని చేస్తున్నారు. ఆ సువార్తను వినేటువంటి వారందరూ కూడా మారి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించే విధంగా మనము వారికి వారి గురించి ప్రార్థన చేయాలి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు పవర్ పాయింట్‌లో ఉన్నాయి నాయకులారా. అయి జస్ట్ మీరు ఎవరు లేకపోతే మీరే చెప్పేసేసి ఆ రోజు ప్రార్థన చేయించండి. మెయిను 143వ దావీదు కీర్తన 1 అది జస్ట్ చదివేసి నేనిప్పుడు వివరించినట్టు కూడా వివరించక్కర్లేదు. ఒక 5, 10 నిమిషాలు, మిగతా 20 నిమిషాల్లో ప్రార్థన చేయడం. అలాగే 8 రోజు ప్రార్థన అనేది టైం పెట్టుకుంటే మీకు సులువుగా అయిపోతుంది. ఒకవేళ మీకు ప్రార్థనకి కుదరట్లేదంటే మా జూమ్‌లో కూడా మీరు హాజరయ్యి మీకు అవకాశం ఇస్తాం ప్రార్థన చేయడానికి. సో, ఆదివారం నాడు మన లీడర్స్ మీటింగ్ అయింది ఒక 4, 5 రోజుల కిందట. లీడర్స్ మీట్‌లో బ్రెయిన్ గారు ఒక కొత్త సందేశాన్ని ఇచ్చాడు. అది నాకు మంచిగా అనిపించింది. అయితే ఆయన 15, 20 నిమిషాల వాక్యం ఇచ్చాడు. చెప్పాడాయన. నేను ఒక 1 అవర్ మెసేజ్ డెవలప్ చేశాను. అది ఆదివారం నాడు చెప్పబోతున్నాను. అదేంటి, స్టాండ్ ఫర్మ్. మీరు నిలబడి ఉండండి. స్టాండ్ ఫర్మ్ అంటే మీరు ఒక సైనికుడుల వలె నిలబడండండి. విశ్వాసమునందు నిలబడండి. స్వాతంత్రమందు నిలబడండి. ప్రభువునందు ఉండండి. దేవుని చిత్తంలో నిలబడి ఉండండి. ఏకాత్మతో, ఏక మనసుతో కలిసి పోరాడుతూ నిలబడి ఉండండి. సత్య కృపలో నిలబడి ఉండండి. దేవుని వాగ్దానంలో స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ నిలబడి ఉండండి అని ఈ 7 పాయింట్లలోనూ గిఫ్టీ కూడా రావులపాలెంలో తను తయారు చేసుకున్నాడు. తన సొంత ప్రయాణం ఆదివారం నాడు వీటి మీద వివరణ, ఓన్లీ హెడ్డింగ్సే చెప్తున్నాను. వివరణ నేను ఆదివారం నాడు మీకు ఈ మంచి మెసేజ్‌ని ఇస్తాను. గిఫ్టీ కూడా తన వేరే తన నాలెడ్జ్‌తో తయారు చేసుకున్నాడు. ఒక సైనికుడు ఏ విధముగా అయితే నిలబడి ఉన్నాడో, వాడు విశ్వాసము, స్వాతంత్రము, ప్రభువు, దేవుని చిత్తము, ఏకాత్మతో, ఏక మనసుతో కలిసి పోరాడుచు. దీనికి నేను మెసేజ్ సంఘస్థులకి చెప్పి వాట్సాప్‌లో మీకు మెసేజ్ కూడా పెడతాను. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ మనకి ముఖ్యంగా వీక్ ఆఫ్ ప్రేయర్ గురించి చెప్పాను. ఇదేమో కొంత వీక్ ఆఫ్ ప్రేయర్‌కి సంబంధించినటువంటి విధంగానే ఈ మెసేజ్ ఉంటుంది. కనుక మీరు మెసేజ్ తప్పనిసరిగా మిస్ అవ్వకుండా నేను నా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను దేవుని చిత్తమైతే. దాన్ని కూడా మీరు విని కొంత అవగాహన తెచ్చుకొని జ్ఞానం సంపాదించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.